నా పేరు బెజవాడ సీతారాములు. నేను ఒక రిటైర్డ్ ఉద్యోగిని. రేపాలకు వచ్చి సామాజిక కార్యక్రమాలు 10 సంవత్సరాల నుంచి చేయటం జరుగుతుంది. అదే కాకుండా ప్రజలకు అనేక రకాలుగా ఇక్కడ కావలసిన ఎలాంటి ఆపదల్లోనైనా ఆదుకుంటూ ఇప్పటి వరకు ఒక 10 సంవత్సరాల నుంచి చేయటం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నుండి ఉత్తమ్ పద్మావతి గారు నాకు సీట్ ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలవాలనే ఉద్దేశంతో నాకు సీట్ ఇవ్వడం జరిగింది. ఊర్లో అనేక సామాజిక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ ఊరికి ఇంతవరకు కూడా ఈ పల్లెటూర్లలో డెత్ ఫ్రీజర్ బాక్స్ లేకపోవడంతో అట్లాంటి డెత్ ఫ్రీజర్ బాక్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ప్రజలకు ఈ 5 గ్రామాలకు నేను ఉచితంగా గ్రామ పంచాయతీ ద్వారా సేవ చేయటం జరుపుతున్నాను. అదే కాకుండా పిల్లలకు అనేక రకాలుగా ఇవాళ యువత చదువులకు దూరంగా ఉన్న పరిస్థితుల్లో వాళ్లకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 స్టడీ మెటీరియల్స్ తీసుకొచ్చి వాళ్లకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక మినీ గ్రంథాలయం ఉంటే ఆ గ్రంథాలయంలో పెట్టి పిల్లల్ని ప్రోత్సహించడం జరుగుతున్నది. అదే కాకుండా గ్రామంలో హరిజనవాడలో తర్వాత మిగతా మా గ్రామంలో ఉన్న ప్రజలకు దేవాలయాల విషయంలో కానీ అయితే వాళ్లకు అనేక రకాలుగా సమస్యలు ఇస్తే నేను నా తోచిన సహాయం చేస్తూ వాళ్ళని ఆదుకుంటూ ఉంటున్నాను. ఇదే స్ఫూర్తితో ప్రజలన్నీ ఖచ్చితంగా నాకు ఈ పట్టం కట్టబెడతారని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ మౌలికంగా మా గ్రామాలలో ఇంతవరకు గ్రామ పంచాయతీలు వాస్తవంగా అయితే సరైన సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నేను వచ్చింది గ్రామాలని బాగు చేయాలనే, నా గ్రామాన్ని నేను బాగు చేయాలనే ఉద్దేశంతో నేను ఎన్నికల్లో నిలబడుతున్నాను. ఎందుకంటే శానిటరీ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, తర్వాత నీటి విషయంలో కానీ, విద్యుత్ దీపాల విషయంలో కానీ ప్రజలకు ఖచ్చితమైన పనులు చేసి పెట్టాలనే ఉద్దేశంతో నేను నిలబడటం జరిగింది. అదే కాకుండా మా నాన్నగారు స్వతంత్ర సమర యోధుడు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ గ్రామాన్ని అనేక రకాలుగా కాపాడడం జరిగింది. ఆయన ఒక ప్రైవేటు ఉపాధ్యాయుడు. ఒక 400 మంది విద్యార్థుల్ని తయారు చేసి మన ఉమ్మడి రాష్ట్రంలోనే మా నాన్నగారు 400 మంది విద్యార్థులు అనేక పొజిషన్లో ఈనాడు ఉండటం జరిగింది. వాళ్ళ స్ఫూర్తితో నేను ఈనాడు అందరు కలిసి నువ్వు నిలబడి మన గ్రామాన్ని బాగు చేయాలి సార్ అని అనడంతో నేను అదే స్ఫూర్తి తీసుకొని నిలబడటం జరిగింది. అదే కాకుండా ఈ గ్రామాన్ని జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ చేయించాలనేది నా ఉద్దేశం. నాకు 2 కుమారులు, 2లో పెద్ద ఆయన గెజిటెడ్ ఆఫీసర్ ఫారెస్ట్ రేంజర్, చిన్నబాబు బయట లండన్లో ఉన్నాడు. అదే నేను ఈ గ్రామాన్ని స్వచ్ఛందంగా బాగు చేయాలనే ఉద్దేశమే తప్ప నాకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ల పాలనలో ఖచ్చితంగా దీన్ని జాతీయ స్థాయిలో తీసుకుపోవాలనేదే నా యొక్క ఉద్దేశం. అంతేకాని ఇప్పుడు గ్రామాలన్నీ మరుగున పడి పైకి రాకపోవడానికి గల కారణం విద్యావంతులు ముందుకొచ్చి గ్రామాల్లో ముందుండకపోవటమే కారణం. దీంతో పాటు రాజకీయ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఈ రాజకీయ వ్యవస్థ నానా రకాలుగా స్వార్థాల కోసం పాల్పడి అనేక రకాలుగా ప్రజలు ఇంతవరకు ప్రజల్లో వాస్తవంగా చెప్పాలంటే కూడు గూడు గుడ్డ అనే దాన్ని ఎంతవరకు తీసుకొచ్చినామంటే మనం వాళ్ళు ఇంతవరకు ఇక తినటానికే వచ్చారు తప్ప బాగు చేసింది అయితే ఎవరు లేదు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో అప్పుల ఊబిలో కూరుకుపోయింది ఈ రాష్ట్రం తప్ప ప్రజలకు అయితే ఒరగబట్టింది అయితే ఏం లేదు. వాస్తవంగా చెప్పాలంటే అందరం ఉద్యమంలో పనిచేసినాం. అయినా సరే మేమందరం కూడా దాని పరిస్థితిలో దూరంగా ఉంచడానికే మొదలుపెట్టినాం. కారణం ఏంటంటే వాళ్ళ కార్యకర్తల్లో బాగు చేశారు తప్ప ప్రజలకైతే చేసిన మేలైతే ఇంతవరకు జరగలేదు, జరగబోదు కూడా. అదే కాకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేషన్లో సన్న బియ్యం తీసుకొచ్చి పెట్టడం జరిగింది. తర్వాత ఇల్లు 10 సంవత్సరాల గవర్నమెంట్లో ఇల్లు లేవు, కానీ ఈనాడు ప్రతి బీదవాడికి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఇల్లు స్టార్ట్ చేయడం జరిగింది. అవే కాకుండా కొత్త రేషన్ కార్డులు, తర్వాత పెన్షన్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. గ్రామాలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కాగానే ప్రతి పేదవాడికి నేనైతే పార్టీలకు అతీతంగా అందరికీ మా మేడం గారిని, ఉత్తమ్ పద్మావతి గారిని అనేక రకాలుగా
మా కార్యకర్తలను తీసుకుపోయి ప్రతి వాడికి పేదవాడికి ఇల్లు ఇప్పించాలనేదే నా ఉద్దేశం. ఇల్లు లేని వాడు లేకుండా ఉండాలనేదే నా యొక్క కోరిక. ఖచ్చితంగా నా రేపాల గ్రామాన్ని జాతీయ స్థాయికి తీసుకుపోతాను. ఇదైతే నా యొక్క నినాదం. ప్రజలు కూడా నాకు ఖచ్చితంగా పట్టం కట్టపెడతారనేదే నా యొక్క ప్రధాన సంకల్పం. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏమిటి గుర్తించారండి? మా గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటంటే నీటి సమస్య ఉంది సార్. చుట్టుపట్టు నీళ్ళని సరిగ్గా వాడుకోలేకపోతున్నాం. వాస్తవంగా అయితే మాకు ఇది ఎద్దడి ప్రాంతం. ఎట్టంటే మాకు ముండగాల మండలంలో మా యొక్క 11 గ్రామాలు ఉన్నాయి. ఆ 11 గ్రామాలు కూడా వాస్తవం నాన్ కెనాల్ ఏరియా. ఇప్పటిదాకా వాటర్ లేక నానా కష్టాలు పడుతున్నాం. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో మాకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తీసుకురావడానికి వాళ్ళు అంతకుముందు బొల్లమల్లయ్య గారు కానీ జగదీష్ రెడ్డి గారు వివక్షతోటి మా ఈ గ్రామాల్ని మా 3 మండలాన్ని కూడా చాలా వివక్షత చూడటం జరిగింది. అయితే ఇప్పుడు మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 300 కోట్ల రూపాయలని వెచ్చించి పాలేరు జలాలని బల్లుతండ వరకు తీసుకొచ్చి మా ఈ 3 మండలాలను కూడా సస్యశ్యామలం చేయడానికి సిద్ధంగా డబ్బులు పెట్టడం జరిగింది. అయితే మన నీటిపారుదల శాఖ వారు ఈ 300 కోట్లని ఇవ్వడంతో తక్షణమే పనులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. వచ్చే మే నాటికి ఖచ్చితంగా మా ఈ 3 మండలాలు కూడా సస్యశ్యామలం అయితే అనేది మా యొక్క నినాదం. తప్పనిసరి చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఒక విద్యావంతుడిగా, ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిగా ఇప్పుడు వచ్చేసి సమాజంలో కావచ్చు, ప్రతి ఎలక్షన్లో వచ్చేసి డబ్బే ప్రధానంగా కనిపిస్తుంది. ఈ విషయంలో మీరు జనాలకు చెప్పేది ఏంటి? మీ తరఫున మీరు ఏ రకంగా ఉన్నారు డబ్బు విషయంలో, ఈ పంచడం విషయంలో కావచ్చు, దీని గురించి ఒకసారి ప్రజలకు ఏమని చెప్తున్నారు? మీ తరఫున కూడా మీరు చెప్పండి. నా తరపున అసలు యాక్చువల్గా చెప్పాలంటే ప్రజలు డబ్బులు తీసుకునే పరిస్థితిలో లేరండి. వాస్తవంగా చెప్పాలంటే ప్రజల్ని మనమే కావాలని తీసుకుపోయి ఇది అప్పుల ఊబిలకు తీర్చకపోయిందంటే కేసీఆర్ గవర్నమెంటే. వాస్తవంగా 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంత విచ్చలవిడితనం చేసింది ఎవరంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోసుకొని ప్రజలకు డబ్బులు చూపించి బలి చేసింది ఎవరంటే వాళ్ళే. యువతని తప్పుదోవ పట్టించారు. వాస్తవంగా చెప్పాలంటే యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోగా వాళ్ళని తాగుబోతులు తయారు చేసింది ఎవరంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ అని నేను ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్పగలుగుతాను. అంటే ఇప్పుడు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి మీరు ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజల నుంచి మీకు మద్దతు లభిస్తుంది? నాకు ప్రజల నుంచి చాలా చక్కని మద్దతు ఉందండి. నా కుటుంబం మొదటి నుంచి కూడా ఈ గ్రామంలో ప్రతి వాళ్లకు ఎంతో సేవ చేసి ఉన్నది నా కుటుంబం. మా నాన్నగారు వాస్తవంగా చెప్పాలంటే ఈ మండలంలోనే మా నాన్న ఒక నిజాయితీ కల రాజకీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వాళ్ళది ఒక టీం ఉండే పెద్దలు. ఆ పెద్దలందరూ కూడా ఇక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా కూర్చొని స్టేషన్కి వెళ్ళే పరిస్థితి లేకుండా చేయటం జరిగిందండి. మళ్ళా ఇప్పుడు కూడా ప్రజలకు అదే పద్ధతి తేవాలనేది నా కోరిక. నేను రేపాల గ్రామ ప్రజలకు మరియు నేను మీడియా వారికి చెప్పేది ఏంటంటే, నేను ఒక రిటైర్డ్ ఉద్యోగినైనా నాకు ఇక్కడ భూమి 12 ఎకరాల భూమి ఉన్నది. నేను ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటూ నాకు సూర్యాపేటలో ఇల్లున్నా కూడా నా ఇంటికి నేను కిరాయికి ఇచ్చే నేను వచ్చి ఇక్కడ ఒక 3 years నుంచి ఇక్కడనే ఉంటున్నా. నా మీద ఎన్ని దుష్ప్రచారాలు చేసినా కూడా నేను వాటికి లొంగేది లేదు, తల ఒగ్గేది లేదు. నేను దేనికైనా వెనకాడేది లేదు. ఎందుకంటే నా గ్రామాన్ని నేను బాగు చేసుకోవడం కోసం నా భార్యను తీసుకొని వచ్చి నా ఇంట్లో నేను ఈరోజు ఉండి నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానండి.